ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులువైన విషయం కాదు అంటారు చాలామంది. మనలో చాలామందికి అమ్మ మమ్మల్ని అనుగ్రహిస్తే బాగుండు, ఏం చేయాలనే తపన ఉంటుంది. కానీ అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు, దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే స్వామి. చాలా అంటే ఒక్కొక్కసారి ఆ దేవతల అనుగ్రహం అనేది ఎన్నో రకాలుగా అనుకుంటుంది. మీకు కలిగినటువంటి నిదర్శనాలు మాకేమైనా కొన్ని వివరిస్తారా? ఏ విధంగా అమ్మవారు మీతో పలికారు? యోగి యొక్క తన దర్శనాలను, తన యొక్క అనుభవాలను మీరు ఇంతవరకు వేరే గురువుల యొక్క అనుభవాలు విని ఉంటారు. అట్ ద సేమ్ అలాగే నన్ను అడుగుతున్నారు. ఇవి గుప్త రహస్యాలు. అంటే ఇట్లా కెమెరాల ముందు చెప్పడం అంత సమంజసం కాదు. ఇలా చెప్పడం అనే కోణం ఎలా ఉంటుందంటే, అనేక మంది దీన్ని చూస్తారు. వాళ్ళు ఏ అవస్థలు ఉండి చూస్తారో. కొంతమంది టాయిలెట్లో ఉండి కూడా యూట్యూబ్ చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చూడాలో కూడా తెలియదు కదా. అయ్యో స్వామీజీ ఏదో చెప్తున్నాడో క్లిక్ చేసి అక్కడ వింటుండే వాళ్ళు ఉంటారు. కొందరు పడక గదిలో వినేవాళ్ళు ఉంటారు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు సంబంధం లేదు. ఏదో బోర్ కొట్టియో పని లేకనో వింటూ ఉంటాడు. మీరు అడిగిన ప్రశ్న, ఇది అనితర సాధ్యమైనటువంటి యోగ మర్మం. ఇది చాలా మార్మికమైనది. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి దర్శనం అనుకోండి, నాకు వచ్చిన అనుభవాలు అనుకోండి. ఇలా కాకుండా దాన్ని తెలుసుకోవాలని ఉత్సుకు ఎవరికైనా ఉంటే ఒక పద్ధతిగా అట్లా అడిగితే చెప్పవచ్చు. మాకేముంటుందామంటే, మా సాధు ధర్మం లోపల తన అనుభవాలను యోగ్యుడైన శిష్యుడికే ధారబోయాలని ఉన్నది. తన యొక్క అనుష్ఠాన సంబంధితమైనటువంటి వ్యక్తికి కానీ, తన యొక్క మత పరంపరకు సంబంధించిన వ్యక్తి కానీ, తన యొక్క పీఠ పరంపరకు సంబంధించిన వ్యక్తి కానీ, తన చేత శిష్యరికం పొందిన వాడికి కానీ ధారబోయాలి తన అనుభవాలు. అయోగ్యంగా దేన్ని గనక ఇస్తే ఆ పాపం మాకు తగులుతుందని మా నియమం. ఏమనుకోకండి. అయ్యో పర్వాలేదండి, నొప్పిస్తే క్షమించండి. అమ్మవారు జగన్మాత నా యందు ప్రత్యక్షమైనదా కాదా అని మీకు అనుమానం మొత్తం సంపూర్ణం కావాలనుకుంటే, నివృత్తి కావాలనుకుంటే, అంబాత్రయ క్షేత్రం అనే పేరు ఈ జగతిలో ఎక్కడ లేదు. అంబాత్రయ క్షేత్రం అనేది శాస్త్రీయమైనదా అశాస్త్రీయమైనదా మీరు సిద్ధాంతులను అడగండి, ఎవరినన్నా సాంఖ్యశాస్త్ర నిపుణులను అడగండి, జ్యోతిషులను అడగండి. వేద విజ్ఞానం తెలిసిన వాళ్ళు అంబాత్రయ క్షేత్రం మీద ఎంత గొప్ప నిర్వచనం ఇస్తారో. ఆ పేరుని ఏ గ్రంథంలో కానీ ఏ గ్రాంధికంలో కానీ మేము చూడలేదు. ఆ జగన్మాతను అడిగితే, ఈ రోజు అడిగాం, మరుసటి రోజు అమ్మ ముందు ఆ పేరు వచ్చింది. ఆ పేరు లిఖితం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పట్టాభిషేకం చేశాం. ఆ క్షేత్రంలో పేరు కానీ, అక్కడ స్థాపితమైన అమ్మవార్లు కానీ, అక్కడ ఒక రుద్రశూలం ఉంటుందమ్మా, చాలా అద్భుతం అది. ఆ రుద్రశూలం కానీ, 7 జీవనదుల జలాలతో ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ కోనేరు, కూర్మాకారపు కోనేరు, మన పీఠంలో గోమాత కళ్యాణం చేస్తాం ప్రతి సంవత్సరం. అదొక అద్భుతం. అంబాత్రయ క్షేత్రంలో ప్రతిదీ అద్భుతమే. అక్కడ 3 అమ్మలు 3 కలర్లతో ఉంటారు. బ్లాక్, ఎల్లో, రెడ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 అమ్మల్లాగానే అక్కడ ఒక కుక్క ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి. ఒక గోవు ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి. ఒక పిల్లి ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి. జగన్మాత నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నానని ఆ జీవరాశుల మీద ఆవరణమై చూపిస్తూ ఉన్నది. అది మాకు ప్రత్యక్షమైనటువంటి దర్శనం. చాలా సంతోషం. మీరు ఈ మాట చెప్తున్న కొద్దీ ఇంకా చూడాలి, ఒకసారి రావాలి సత్యానికి అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వస్తాం, వచ్చి ప్రేక్షకులు కూడా తెలియచేయాలి, చాలా మందికి తెలియాలి కూడా. చాలా సంతోషం. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి. ఆ ప్రశ్న అట్లేం లేదమ్మా, చెప్పొచ్చు. అమ్మ ఆత్మదర్శనం ఎలా కలిగిందంటే, 1 సంవత్సరం పాటు నేను నిరాహార యోగంలో ఉన్నాను. అది ఎలా ఉన్నానో ఇప్పుడు ఊహించుకుంటే సంవత్సరం దడబుట్టేస్తుంది. ఇప్పుడు ఊహించుకుంటే మీరు ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇచ్చారు, తాగాను. అంతకుముందు ఒక కప్పు టీ తాగాను. అప్పుడు ఎలా ఉన్నాను అంటే, అది ఒక విధమైనటువంటి కసిలేంటి. ఇప్పుడు ఒక అమ్మాయి మీద వ్యామోహితుడై ఒక అమ్మాయి పిచ్చిలో ఉన్నవాడు ఏమిచ్చినా పట్టించుకోడు. సైకలాజికల్గా ఆయన అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి, ప్రేమ ఏమిచ్చినా పట్టించుకోడు, ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోడు, తినడు, తాగడు, అలా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ఒక అమ్మాయి మీద సమ్మోహితుడైనట్లే నేను అమ్మవారి మీద సమ్మోహితుడనయ్యాను. ఆ తల్లి మీద టోటల్ నా బాడీ, నా ఎనర్జీ, నా యొక్క థింకింగ్ అంతా కూడా ఆమె మీద విడిచిపెట్టాను కాబట్టి ఆ మత్తులో ఉండగలిగానేమో. అప్పుడు ఇప్పటికీ ఉంటాను, పెద్ద విషయం కాదు. వ్యావహారికంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడున్న ధర్మాన్ని అనుసరించి ఏదో అంత తీసుకుంటాను. అలా ఉన్నప్పుడు సరిగ్గా సంవత్సరానికి 365 రోజుల తర్వాత
ఏ ముహూర్తానికైతే ధ్యానంలో ఉన్నానో సరిగ్గా అదే ముహూర్తానికి ఒక అద్భుతమైన తేజస్సు నేను చూశాను. అదృష్టవంతులు. ఆ తేజస్సుతో నేను సంభాషించిన సంభాషణలు లోక కళ్యాణ కారకములు. నేనేం చేయాలో నాకు అవగతమైనది, నేను ఎలా ఉండాలో నాకు అవగతమైనది. ఆ వాక్కును అనుసరించి ఇప్పటి వరకు ఉన్నాను. నన్ను చాలా మంది అడుగుతారు, నువ్వు చీర కట్టుకున్నావని. ఇది చీర కాదు, ఏకవస్త్రం, కుట్టని బట్ట, మడిపంచనే. జగన్మాత యొక్క దీక్ష నియమావళిని అనుసరించి కుంకుమ కలర్ పంచె కట్టాలి కాబట్టి అరుణకాంతి, అరుణవర్ణం, ఎర్రవర్ణం. నా అలంకారము, నా శిఖాబంధనము అంతా కూడా అమ్మ యొక్క ప్రసాదితం, అమ్మ యొక్క వాణి. అమ్మ చెప్పినట్టుగానే మీరున్నారు. అమ్మ చెప్పకపోయినా నాకు అనుభవాలు వచ్చినాయంటే కూడా భగవత్ ప్రసాదితమే కదా. అవును. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంటే జ్ఞానం ఎందే ఉత్పన్నం అవ్వాలి. దీనికి కేంద్రకం మహాసరస్వతి. ఆమె అనుగ్రహం ఉంటే తప్ప ఇది పనిచేయదు. మెంటల్గా మనం డిస్టర్బ్ అవుతున్నామంటే ఆ సరస్వతి యొక్క అనుగ్రహం తగ్గినట్టు లెక్క. సైకలాజికల్గా ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అంటే తప్పకుండా సరస్వతి శక్తిపాతం చేసి ఆయన మంచిగా అవుతాడు. శక్తిగా లేడు, దృఢంగా లేడు, అంగవైకల్యంతో ఉన్నాడంటే మహాకాళి శక్తిపాతం చేయాలి. ధన సంపత్తులతో ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడంటే లక్ష్మీ శక్తిపాతం చేయాలి. ఈ మూడు సమృద్ధిగా మనకు అంబాత్రయ క్షేత్రంలో దొరుకుతాయి. గురుగారు నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ. నా చిన్నప్పటి నుంచి ఒక సందేహం ఉంది. ఆత్మ అంటే ఏంటి? ఆత్మలు ఎవరికి కనబడతాయి? ఆత్మలు అసలు ఉన్నాయా? ఆత్మ లేకపోతే మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కదా, ఆత్మలు కనిపిస్తాయా లేదా? నువ్వు కనబడుతున్నావు అంటే ఆత్మ కనబడుతున్నట్లే. ఎవరికి కనబడతాయి? నువ్వు కళ్ళు మూసుకో, ఏం కనిపిస్తుంది? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, ఏం కనిపించింది? టోటలీ బ్లాక్. కళ్ళు తెరిచిన ఈ ప్రపంచం నువ్వు చూస్తున్నావు, నిన్ను ప్రపంచం చూస్తున్నదంటే ఆత్మదర్శనమే. ఆత్మ ఒక ఫోకస్గా కనిపించాలి, ఒక షాడో లాగా కనిపించాలి, ఒక లైట్ లాగా కనిపించాలనుకుంటే దానికి ధ్యానం ఉండాలి. ధ్యాన బలం, మంత్రబలం. కొందరు మంత్ర సాధన బాగా చేసి ఉన్న వాళ్లకు ఆత్మలు కనిపిస్తాయి. కొందరికి జన్మతః వాళ్ళ యొక్క పుట్టిన గడియను బట్టి, ఆ ఎత్తిన జన్మను బట్టి కొందరికి సౌల్స్ కనిపిస్తుంటాయి, ఆత్మలు కనిపిస్తుంటాయి. కుక్కలకు, పిల్లులకు రోజు కనిపిస్తాయి. దౌర్భాగ్యం ఏంటంటే అవి మాట్లాడలేవు, అరుస్తుంటాయి ఊక పిచ్చి పిచ్చిగా. మనం అర్థం చేసుకోవాలి వాటి అరుపులని. నీకు ఆత్మను చూడాలనుందా? చూడాలనుందా? ఒక సాధన ఉంటుంది అమ్మవారి, శ్మశానకాలి సాధన. యోగ్యుడైన గురువుని ఆశ్రయించి ఆ సాధన తీసుకున్నామంటే 61 రోజులు చేస్తే నీతోనికి వచ్చి మాట్లాడతాయి. మాట్లాడిన తర్వాత కంట్రోల్ కూడా చేయగలగాలి. మరి ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగనికనే తడబడుతున్నావు నువ్వు. ఆత్మ ఎంత భీకరంగా ఉంటుందో. అది ఆత్మలు కనబడతాయా, ఆత్మలు ఉన్నాయా నా క్వశ్చనే పిచ్చి క్వశ్చన్. ఆత్మ లేకపోతే మనం ఎక్కడి నుంచి ఉన్నాం ఇంతమందిని? ఆత్మ లేని వాళ్ళు కావాలనుకుంటే హాస్పిటల్లో మార్చరీకి వెళ్ళండి, శ్మశానాలకు వెళ్ళండి. కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గర ఉండి రోజుకి ఎంతోమంది వస్తారు. వాళ్ళలో ఆత్మ లేదు, మనలో ఉంది. ఉన్నవాళ్ళు, ఆత్మ ఉన్నవాళ్ళు ఆత్మ లేని వాళ్ళని చూస్తాం. ఆత్మ లేనివాడు ఎవరిని చూడడు.